ఇలా పాటలు పాడడానికి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా అంటే మిమ్మల్ని, అంటే పలానా గురువు ఎవరైనా ఉన్నారా మీకు? ఎవరైనా? ఎవరు లేరు. ఎవరు లేరు. మామూలుగా తెలంగాణ మన గురువు అంతే అంతే. చిన్నప్పుడు నాకు ఒక సంఘటన జరిగింది. ఏంటన్నా? చిన్నప్పుడు వ్యవసాయం చేస్తుంటే నాటేస్తారు కదా, నాటేస్తుంటే నేను స్కూల్ బంద్ చేసి మా నాన్న ఏమన్నాడంటే, నువ్వు నాగలు దున్నాలి ఈరోజు, నా ఒక్కడే ఉంటాడు అన్నాడు. జర నేను కొంచెం దున్నుతుంటే వాళ్ళు నారు ఇట్లా వేస్తారు కదా, చేస్తారు. నేను నాగలు పట్టి నాకు దున్నరాక ఆవు కాలుకు దాన్ని టచ్ అయింది నాగలి, మొత్తం బాగా వెళ్తుంది కాలు, ఎద్దు కాలు గర్ర అంటారు మా ఊర్లో. అయితే కాలు గర్ర అయితే మా బాబు వచ్చిండు, మా నాన్న వచ్చిండు, నీకు చెప్పే ఇదంటే నువ్వు ఎట్లా చేస్తావా అని. అప్పుడు చాలా కోపం మా నాన్నకు. ఆ రోజు నాటు ఎట్లా పడుతుంది, ఎట్లా అవుతుందో కూలోళ్ళు ఇట్లా ఎట్లా అన్నట్టుగా సరిసిండు. సరిస్తే ఇక మస్తు ఎడుతున్నా నేను. మా అమ్మ అందులో ఉన్నది, అందులో ఉన్నది ఆ కుల్లోళ్ళ దానిలే. నా దగ్గరికి వస్తే మా నాన్న భయం, మా నాన్నకు భయం, అందరం చాలా ఇప్పటి వరకు కూడా. అయితే మా అమ్మ నా దగ్గరికి రాక ఒక పాట పాడింది నన్ను దీవించినట్టుగా. అంటే అందరూ కూలోళ్ళ దగ్గర పాడిన పాట ఇది. ఆమె పాడిన పాట అంటే పాడుతున్నా, అస్సలు మీరేం తగ్గొద్దు. ఒక్కోగా నెలలాయే ఓ కిల్లు గణమాయే, ఓ కిల్లే గణమాయే రానా సిన్ని తనయా, ఓ కిల్లే గణమాయే రానా సిన్ని తనయా. రెండోగా నెలలాయే రేణు వల్లే కోరే రానా సిన్ని తనయా, రేణు వల్లే కోరే రానా సిన్ని తనయా. మూడోగా నెలలాయే ములుక పన్లే కోరే రానా సిన్ని తనయా, ములుక పన్లే కోరే రానా సిన్ని తనయా. నాలుగోగా నెలలాయే నారింజ పళ్ళు కోరే రానా సిన్ని తనయా, నారింజ పళ్ళు కోరే రానా సిన్ని తనయా. ఐదోగా నెలలాయే అంగూర పళ్ళు కోరే రానా సిన్ని తనయా, అంగూర పళ్ళు కోరే రానా సిన్ని తనయా. ఏడోగా నెలలాయే ఎలుక పన్లే కోరే రానా సిన్ని తనయా, ఎలుక పన్లే కోరే రానా సిన్ని తనయా. ఎనిమిదోగా నెలలాయే వెన్న ముద్దలు కోరే రానా సిన్ని తనయా, వెన్న ముద్దలు కోరే రానా సిన్ని తనయా. తొమ్మిదోగా నెలలాయే తొట్టల్ల పాలు నిన్ను నేను గంటిరా నా కొడుకా రాజు, నిన్ను నేను గంటిరా నా కొడుకా రాజు అని మా నాన్న దూరం పోగానే నా దగ్గరికి వచ్చేసింది. నేను గిన్ని బాధపడ్డ నిన్ను కానీ నిన్ను మీ నాన్న కొట్టే కొడుకు ఎట్లా చూసుకుంటూ ఉండాలి నేను దాన్ని. నేను మిమ్మల్ని సంప్రదించడం కోసం అమ్మ ఆ రకమైన అప్పుడు ఆ పాట విన్నారు మీరు? అవును. నేను అప్పటి నుంచి ఇక పాడాలని. రైతు గురించి ఏమైనా పాటలు ఉన్నాయా మీరు? అంటే మీరు ఏదైనా రైతు కష్టాలు కానీ, రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర రాక ఆ రైతు కష్టాల మీద ఏమైనా పాట పాడండి. కష్టపడే రైతా కళ్ళు తెరువు రైతా, కష్టపడే రైతా కళ్ళు తెరువు రైతా, కానీ కాలం వచ్చేవో రైతో రాజా, కానీ బాధలు వచ్చేవో రైతో రాజా. బ్యాంకులోనా నీవు తెచ్చిన పూలకు, బ్యాంకులోనా నీవు తెచ్చిన పూలకు కిస్తీ కట్టకపోతే రైతో రాజా, బిందెలు గుంజి రయ్యో రైతో రాజా. కష్టపడే రైతా కళ్ళు తెరువు రైతా, కానీ కాలం వచ్చేవో రైతో రాజా, కానీ బాధలు వచ్చేవో రైతో రాజా. అంతేనా?